హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఏరియాలో ఉన్న వేణుగోపాల స్వామి గుడి దగ్గరైతే కృష్ణాష్టమి సందర్భంగా చాలా కార్యక్రమాలు జరిగాయండి. టెంపుల్ దగ్గరలోనే ఉన్నా సరే ఏ ఇయర్ కూడా కృష్ణాష్టమి రోజు నేనైతే ఈ కార్యక్రమాల్లో పాల్గొనలేదండి. కానీ ఈ సంవత్సరం మాత్రం ఎలా అయినా సరే ఈ వేడుకలన్నీ మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటల నుండే స్వామివారినైతే ఊరేగించడం ప్రారంభించారండి. కోలాటం, తప్పెటగుళ్ళు, అలాగే డీజే ఇంకా మొదలైన కార్యక్రమాలతో స్వామివారినైతే ఊరేగించారు. ఊరేగింపు కార్యక్రమం మొత్తం పూర్తయ్యేసరికి 7:00 అయింది నైటు. గుళ్ళోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న తర్వాత మేము కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. పుట్టుకొట్టే అవకాశం కేవలం చిన్న పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి, మగవాళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చారండి. లేడీస్‌కి అయితే లేదు. స్వామివారైతే పురవీధుల్లో ఊరేగింపు అయిన తర్వాత గుడి దగ్గరికి తీసుకొచ్చేశారు. ఇక్కడ చూస్తున్న ఈ చిన్న కృష్ణుడైతే చాలా ముద్దుగా ఉన్నాడు కదా! ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజైతే పెద్దలైతే భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటా, అలాగే పిల్లలైతే ఆటపాటలతో మునిగి తేలిపోయారండి. ఉట్టి కొట్టడానికి ముందైతే క్రాకర్స్ అయితే కాల్చారు. అందరినీ అలర్ట్ చేశారనమాట. దానికంటే ముందు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి రిబ్బన్ కటింగ్ అయితే చేపించారండి ఒక పెద్దాయనతో. ఆ తర్వాత ఉట్టి కట్టి ముందు చిన్నపిల్లలని అయితే ఎంకరేజ్ చేశారు. ఫస్ట్ చిన్నపిల్లల కోసం అయితే చిన్న ఉట్టి కట్టారు. వాళ్ళైతే ఉట్టి కొట్టడానికి ముందుకు వస్తుంటే వాటర్ పోస్తూ, అందరూ క్లాప్స్ కొడుతూ, కేకలు వేస్తూ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. చిన్నపిల్లలు ఉట్టి కొట్టడం పూర్తయిన తర్వాత పెద్దవాళ్ళ కోసం వేరేగా మళ్ళీ ఉట్టి కట్టారండి. అది చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా కట్టారు. ఇంకా ఫైనల్ విన్నర్ అయితే ఈ అబ్బాయేనమాట. ఫస్ట్ కట్టిన ఉట్టికైతే తినే కొట్టాడు. ఇంకా ఆ తర్వాత పెద్దవాళ్ళ కోసం మళ్ళీ కట్టారు. ఇంకా అప్పుడు పెద్దవాళ్ళందరూ ఉరుక్కుంటా వచ్చి ఉట్టినైతే కొట్టేశారు. ఈ కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత తీర్థప్రసాదాలు కూడా ఈ గుడిలోనే జరిగాయి. చిన్న పిల్లలనైతే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలండి. అప్పుడే వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి. ఇదివరకు ఎక్కువగా ఉత్తర భారతదేశంలో బ్రజ్ ప్రాంతంలో ఈ కృష్ణాష్టమి వేడుకలైతే చాలా చాలా ఘనంగా జరుపుకునేవారు. కానీ ఇప్పుడైతే మన దేశం మొత్తం కూడాను ఈ కృష్ణాష్టమి వేడుకలైతే చాలా బాగా జరుపుకుంటున్నారు. కృష్ణుడు జన్మించిన మధుర వంటి అతిపెద్ద నగరాల్లో, అలాగే అతను పెరిగినటువంటి బృందావనంలో కూడాను ఈ పండుగ ఇప్పటికి కూడాను వాళ్ళకి చాలా పెద్ద పండగ అనమాట. ఎప్పుడు కూడాను ఎవ్రీ ఇయర్ కూడా ఈ దేశంలో అన్నిటికన్నా ఆ ఏరియాలో కూడా ఎక్కువగా ఈ పండుగని ఘనంగా జరుపుకుంటారు. ఇప్పుడైతే అన్ని సిటీస్ అండ్ విలేజెస్లో కూడాను కృష్ణాష్టమి వేడుకలు ఘనంగానే జరుపుకుంటున్నారండి. మా ఊరి వేణుగోపాల స్వామి గుడి దగ్గర కృష్ణాష్టమి వేడుకలన్నీ మీరు చూశారు కదా! అలాగే మీరు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ఉంటే మీ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.